ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. సో దేవుడు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నానండి. సో ఎంతోమంది గతిస్తున్నారు కదా, ఎంతోమంది మరణించిపోతున్నారు. సో నిన్న ఉన్న వాళ్ళు ఈరోజు మనం చూడలేకపోతున్నాం. ఇంకా ఎంతోమంది భయంకరమైన యాక్సిడెంట్లో మరణపు పడకలు ఉంటున్నారు. సో చెప్పుకోలేని బాధలు కొంతమంది ఉంటున్నారు. అయితే మనల్ని ప్రేమించిన దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి రాత్రంతా మంచి నిద్ర ఇచ్చి ఉదయకాలమునే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు, ఆ వాక్యాన్ని విని మన ఒక విశ్వాసము వృద్ధి చేసుకున్నటకు దేవుడు అనుగ్రహించిన ఈ మరొక దినాన్ని బట్టి దేవాది దేవునికి నేను మహిమను చెల్లిస్తున్నాను. ఆమేన్. అలాగైతే దేవుడు ఏ ఉద్దేశం ద్వారా మనకి ఒక దినాన్ని అనుగ్రహించాడో వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అయితే ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దాన వాక్య భాగం యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని నమ్మిన ఎడల మనము దేవుని మహిమను చూస్తామండి? మనుషులను నమ్మిన ఎడలనా? మనకున్న ఆస్తి అంతస్తులు, డబ్బు, అధికారము, మన స్నేహితులను బట్టియా? ఎవరిని బట్టి, ఎవరిని నమ్మితే దేవుని మహిమను చూస్తాం మనము? మనలో ఉన్న మన టాలెంట్స్ని బట్టి మనం నమ్మితే నాలో టాలెంట్స్ ఉంది, నేను ఏమైనా చేయగలను అని మన మీద నమ్మకం పెట్టుకుంటే దేవుని మహిమ చూస్తామా? అది కాదండి. దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తాం. ఆ యేసుక్రీస్తు మహిమను చూస్తాం. దానికి మనం అర్హులుగా ఉంటున్నామా? సో ఆయన మన ద్వారా మహిమ పొందుటకు మన నమ్మకం అంత గొప్పదిగా ఉంటున్నదా? ఒకసారి ఇక ఉదయకాలంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. అవును, ఆయనలో ఎన్నో స్వగుణాలు ఉంటున్నాయి. అవును కదా. సో మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేక మనుషులు మనం నమ్ముతాం. ఆ మనుషులను ఎందుకు నమ్ముతాం? వాళ్ళలో ఉన్న ఒక మంచి ప్రవర్తన ద్వారా వాళ్ళని నమ్ముతాం. ఒక హెల్పింగ్ నేచర్ ఉందనో, మంచిగా మాట్లాడతారనో, సో ఒక సహాయం చేస్తారనో అని మనతో పాటు ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటారని మనుషులను మనం నమ్ముతాం. అది స్నేహితులైనా కావచ్చు, అది బంధువులైనా కావచ్చు, అది తెలియని వారు, పరిచయమైన వారు కావచ్చు, మన కుటుంబస్తులే కావచ్చు. ఎంతో నమ్మకం పెడతామండి. అవును కదా. మీరు అలాగే అనేక మనుషుల మీద మీరు నమ్మకం పెట్టారు. సో నమ్మారు వాళ్ళని. ప్రారంభంలో చాలా బాగా ఉన్నది, ఆ నమ్మకం గట్టిపడింది అనుకుందాం. పోతా ఆ నమ్మకంకి సో వాళ్ళు ఎంతో ద్రోహం చేసేవారుగా ఉంటున్నారు. ఎన్నో మనుషులు స్వంత వారితోనే, తను ఎవరైతే వారిని నమ్మింటారో ఆ స్నేహితులతోనే సో మోసపోయిన వారు ఎంతోమంది ఉంటున్నారు. చీటింగ్ చేసి, మోసం చేసి, సో ఒక డబ్బు విషయంలో అయినా కావచ్చు, ఒక క్యారెక్టర్ విషయంలో అయినా కావచ్చు, సో ఎంతో నమ్మక ద్రోహం చేసేసారండి. మీ జీవితంలో అలాగే ఉందా? ఎంతమంది మిమ్మల్ని చేశారు? సో మీరు నమ్మిన వారు ఎంతోమంది ద్వారా మీరు మోసపోయారు. అంటే దేవుడు చెప్తున్నాడు, మనుషుల నమ్ముట కంటే దేవుని ఆశ్రయించుట ఎంతో గొప్పది అని. అదే మనం చూస్తున్నాం. సో మనుష్యులు వాళ్ళ ప్రవర్తన ప్రారంభంలో బాగున్నప్పటికీ అంతరంగంలో దుష్టులు చేసిన కార్యము ద్వారా వాళ్ళ ప్రవర్తన అంతా మారిపోతుంది. అయితే దేవుడు ఎన్నటికీ మరువని గొప్ప దేవుడు యేసయ్య, మన యేసయ్య. ఆయనను నమ్మిన ఎడల మనుషుల మీద ఎంత మీరు నమ్మకం పెడతారో, దాంట్లో ముఖ్యంగా మీరు దేవుని నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తాం. ఎందుకంటే ఆయనలో స్వగుణాలు ఉన్నాయి. మనుషుల్లో గుణాలు ఉంటాయి కదా, ఆ గుణాల ద్వారానే కదా మనుషులు నమ్ముతారు. వాళ్ళని చూసి మంచివాడు, మంచి హెల్పింగ్ నేచర్ ఉంది, సో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబెడతాడు అనే కదా మనం నమ్ముతాం. పోతే ఆ ఒక గుణాలు ఏమున్నాయో అది చేంజ్ అయిపోతాయి. వాళ్ళ ఆ ప్రవర్తన ఏముందో అది చేంజ్ అయిపోతుందండి వాళ్ళలో. అయితే దేవుడు మంచి గుణాలు కలిగిన దేవుడు మన యేసయ్య, స్వగుణాలు కలిగిన దేవుడు మన యేసయ్య. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకు అధిపతి ఆయన, అద్వితీయ కుమారుడు ఆయన, దీర్ఘశాంతుడు, సాత్వికుడు,
దయాళుడు, కరుణామయుడు, కృపాసత్య సంపూర్ణుడు, సర్వశక్తిమంతుడు, ఇలా చెప్పుకోకపోతే ఎన్నో స్వగుణాలు మన యేసయ్యలో ఉంటున్నాయి. అయితే ఆ స్వగుణాలు మన జీవితంలో కార్యాలు చేయటానికి మనము యేసయ్యను నమ్మాలి. అద్భుతకరుడే, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు. ఆశ్చర్యకార్యం నీ జీవితంలో జరగాలంటే, ఆ అద్భుతం నీ జీవితంలో జరిగి దేవుడు నీ ద్వారా మహిమ పొందాలంటే, మొదటిగా మనము మనుషుల కన్నా, మనకున్న టాలెంట్స్ కన్నా, మనకి ఏదైతే మనం నమ్మకం పెట్టో వాటికన్నా ఉన్నతముగా దేవుని నమ్మిన ఎడల దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. నమ్మకం ఉందా? హల్లెలూయా. ఆయన నమ్మితే చాలండి, ఎంత గొప్ప మేలైనా చేస్తాడు. ఊహించలేని కార్యాలు, ఊహించలేని అద్భుతాలు. అంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని దేవుడు. హల్లెలూయా. అలాగైతే ఆయన నమ్ముదాం. ఇంతవరకు మనుషుల్ని నమ్మింది చాలండి, మోసపోయింది చాలు. ఇంకా దేవుని మీద నమ్మకం పెట్టండి. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మన నమ్మకం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మనము దేవుని నమ్మినప్పుడు ఏ స్థితిలో ఉంటున్నామో, నమ్మి 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలు అదే నమ్మకంతో ఉండకూడదు. మనం వృద్ధి చెందాలి. మనం దినదినంకు వృద్ధి చెందాలి. అదే యేసయ్య మనకు నేర్పిస్తున్నాడండి. వృద్ధి చెందుతూ అనేకులకు ఆ నమ్మకాన్ని ప్రకటించాలి. మనలో ఎలాంటి నమ్మకం ఉందో ఇతరులు దాన్ని చూసి వాళ్ళు కూడా దేవుని నమ్మేలాగా మనం జీవించాలన్నమాట. మనం నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తాం. నమ్మకం లేని వాళ్ళు చూసి అయ్యో ఎంత అద్భుతం జరిగిందా వీళ్ళ గృహంలో కానీ, వీరి ఇంట్లో కానీ, వీరి జీవితంలో అని వారు అడిగినప్పుడు మనం చెప్పగలం, అవును నువ్వు నమ్మినట్లయితే నువ్వు కూడా దేవుని మహిమ చూస్తావు అని. ఆమేన్. ఆ రీతిగా మాదిరిగా మనం ఉండాలి. నమ్మకాన్ని మనము గొప్ప చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఎవరి ద్వారా నమ్మి మోసపోయావో నాకు తెలియదు. అయితే దేవునికి తెలుసు నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఏంటి, నీ కన్నీరేంటి, నీ వేదన ఏంటి, నీ దుఃఖం ఏంటి, నీ సమస్యలు ఏంటి అని వాటన్నిటినీ మార్చివేయాలి దేవుడు అన్నట్లయితే, నీవు మొదటిగా దేవుని నమ్మినట్లయితే దేవుడు అద్భుతకరుడై ఆయన మహిమను పొందుకోవటానికి నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు దానికి మెయిన్ పర్సన్గా ఉంటావు. ఆమె నువ్వు దానికి అర్హురాలుగా, నువ్వు దానికి అర్హుడిగా ఉంటావని. లాజరు జీవితంలో అదే జరిగింది. మార్తా మరియ జీవితంలో వాళ్ళు అర్హులయ్యారు ఆ మహిమను పొందుకోవటానికి. వాళ్ళు నమ్మారు. అందుకే వారి జీవితంలో ఎంతో గొప్ప అద్భుతం చేసి ఇప్పటి వరకు, నేటి వరకు మనం లాజరు గురించి మాట్లాడుకున్నాం. ఎన్నో సమస్యలు గతించాయి కదా, అయినప్పటికీ ఇప్పటికీ ఆ మాటలు సజీవంగా ఉంటున్నాయి. అంటే అంత మాదిరిగా అయ్యారు వాళ్ళు, అంత నమ్మకంలో వాళ్ళు వృద్ధి చెందారనమాట. ముందు తరములు కూడా మన ఒక నమ్మకము మాట్లాడుకోవాలి. అవునా? ఆ రీతిగా మనం బ్రతకాలి. ఆ రీతిగా దేవుడు మమ్మల్ని నడిపించని. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ ప్రార్థన విజ్ఞాపనలు ఏమైనా మా కమెంట్ ద్వారా తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధైన గొప్ప దైవానికి స్తోత్రాలు. నేను నిరంతరం ఏకరీతిగా ఉంటున్నావా అప్పా, నీకు వందనాలు అయ్యా. నీ మహిమ చూచుటకు మేము మా నమ్మకం వృద్ధింప చేసుకొని నీ యొక్క అద్భుత కార్యాలు, నీ యొక్క ఆశ్చర్యకార్యం మా జీవితంలో రుచి చూచుటకు కృపను దయచేయండి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆస్వాదించి వాళ్ళ పరిస్థితులు అయ్యా మార్చి అయ్యా నీవు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందున్నాం గొప్ప తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.